నమస్తే పొలిటికల్ వాయిస్కు స్వాగతం. హిజాబ్ పైన ఈ మధ్య కేరళ తమిళనాడులో కొన్ని వీడియోలు వస్తున్నాయి. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లేదంటే కొందరు రీల్స్ కోసము రోడ్డు పైన ఉన్నటువంటి కొందరు హిందూ మహిళలను లేదా యువతులను స్త్రీలను కలిసి మీరు హిజాబ్ వేసుకుంటే అందంగా కనపడతారా లేదా అంటూ ప్రశ్నలు వేస్తూ వాళ్ళని హిజాబ్లోకి మారుస్తున్నారు. అంటే మెల్లిగా వాళ్ళ మనసుల్లో హిజాబ్ వేసేటువంటి ఒక పరిస్థితిని క్రియేట్ చేస్తున్నారు. దానిపైన ఈ మధ్యన వీడియోలు చేస్తూ అట్లనే ఇటు కర్ణాటకలోను, అటు మధ్యప్రదేశ్లోను, అటు యూపీలోను, గుజరాత్లోను చాలా చోట్ల గణేష్ చవితి మండపాలపైన అల్లర్లు, రాళ్ళు రోడాలు జరుగుతున్నాయి. ఈ అంశాలపై మాట్లాడేందుకు జర్నలిస్ట్ సిద్ధు మనతో ఉన్నారు. సిద్ధు, వెల్కమ్ టు పొలిటికల్ వాయిస్. నమస్తే, ఎట్లున్నారన్న? ఫైన్, థ్యాంక్స్ అన్న పిలిచినందుకు. హిజాబ్ కర్ణాటకలో పెద్ద గొడవ అయిపోయింది, దాన్ని కోర్టుల దాకా వెళ్ళింది. ప్లస్ రీసెంట్గా బాంబేలో ఒక కాలేజ్ పేరు గుర్తులేదు, ఆ కాలేజీలో కూడా హిజాబ్ వేసుకొని రావద్దంటే వాళ్ళ చాయిస్ అని చెప్పేసి మళ్ళీ కోర్టు తీర్పిస్తే అదొకటి కూడా ఇష్యూ జరిగింది. ఇదేమో స్కూళ్ళు, కాలేజీలు, చదువుకోవడాలు అదొక అంశం. కానీ రోడ్డు మీద ఉన్నటువంటి కొంతమంది యువతులను మెంటల్గా వాళ్ళను ట్యూన్ చేసేటువంటి ఒక ప్రయత్నం, హిజాబ్ వేసుకోవడం అనేటువంటి తప్పు కాదు అని జనంలోకి తీసుకెళ్ళాడు. అంటే హిందువుల్లో సాఫ్ట్గా మేజర్గా ఒకటి వాళ్ళు వేసుకోవడం తప్పు కాదని ఒకటి, వీళ్ళని అటువైపు తిప్పడం ఇంకొకటి, రెండు సాఫ్ట్ టార్గెట్లు ఉంటాయి. ఎట్లా దాన్ని మనం ఎట్లా చూడొచ్చు అంటాం? ఈజీగా ఇప్పుడు స్కూల్ తీసుకున్నా, కాలేజ్ తీసుకున్నా మనం సెక్యులర్స్ అనేసి ఒక మైండ్ సెట్లో బతుకుతున్నాము. సో సెక్యులర్స్ అనేసి మనం చిన్నప్పటి నుంచి మన పిల్లల్ని, ఇప్పుడు మనం మన పిల్లల గురించి మాట్లాడదాం. మన తల్లిదండ్రులు మన గురించి, మనలో ఈ రాడికల్ అన్న ఒక నైజాన్ని నింపలేదు. ఓకే, నువ్వు కరెక్ట్గా ఈ మతాన్ని ఫాలో అవ్వాలి, మన మతాన్ని ఫాలో అవ్వాలి అంటే నీకు ఇవన్నీ ఉంటాయి, కట్టుబాట్లు ఉంటాయి అనేసి ఇవన్నీ మనకు చెప్పలేదు. మనం నార్మల్గా బతుకుతున్నాం. ఓకే, మనకు ఎవరి వల్ల ప్రాబ్లం లేదు అనేసి ఒక ధోరణిలో బతుకుతున్నాం. బట్ సమాజంలో ఇప్పుడు అట్లా ఉందా? అట్లా అస్సలు లేదు. ఇప్పుడు ఎన్నో లవ్ జిహాద్ కేసెస్ మీరు కూడా చూస్తుంటారన్న. ఓకే, సోషల్ మీడియాలో, మన వాట్సాప్ గ్రూపుల్లో కూడా ఎన్నో లవ్ జిహాద్ కేసెస్ వస్తుంటాయి. నా దాకా కూడా ఒక హాస్పిటల్ అపోజిట్లో బిర్యానీ సెంటర్ ఛాయ్ కొట్టు నడుపుకునే, అంటే బిర్యానీ సెంటర్ అంటే ఏదో ఓల్డ్ సిటీలో ఉంటాయి పెద్ద పెద్ద కాదు, చిన్నది, రోడ్డు మీద ఒక టేబుల్ వేసుకుని నడుపుకునే ఒక అబ్బాయి ఒక డాక్టర్ని పడేసిన తర్వాత ఆమెకు సంబంధించిన 5 crores ప్రాపర్టీని ఇప్పుడు ఆ అబ్బాయి పేరు మీద చేసుకున్నాడు. ఇది మన హైదరాబాద్లో జరిగిన స్టోరీ. అండ్ ఆ డాక్టర్ ఏదో అమ్మాయి అంటే కాదు, ఆల్రెడీ మ్యారీడ్ అండ్ 2 పిల్లలు. వాళ్ళ ఆయన్ని విడిచిపెట్టేసి, వాళ్ళ ఇద్దరు పిల్లల్ని విడిచిపెట్టేసి ఆమె ఇప్పుడు మతం పుచ్చుకుంది. ఆమెకు సంబంధించిన ఏదైతే హాస్పిటల్ ఉందో ఆ హాస్పిటల్లో మొత్తం అంటే హిందూ స్టాఫ్ని అందరినీ తీసేసి ఓన్లీ ఇతర మతాలకు సంబంధించిన, అంటే ఇక్కడ ఆమె కన్వర్ట్ అయిపోయింది సంబంధించిన స్టాఫ్ని అక్కడ పెట్టేయడము అండ్ బొట్టు తీసి హైదరాబాద్లోనే. నేను ఏరియా పేరు చెప్పేస్తే ఈజీగా ఆ ఫ్యామిలీ మొత్తం బలైపోతుంది అన్నమాట. సో మాకు ఆ తల్లిదండ్రులు వచ్చేసి ఏడుస్తుంటే చాలా బాధేసింది. ఈమె డాక్టర్, వాళ్ళ తల్లిదండ్రులు డాక్టర్స్. సాధారణంగా ఏం చదువుకోలేని వాళ్ళు వాళ్ళ వలలో పడ్డారంటే ఒక అంశం, చదువుకున్న డాక్టర్లు కూడా ఎంత గుడ్డిగా. సేమ్ ఇలాంటిదే కర్ణాటకలో హాస్పిటల్లో ఆమె కూడా డాక్టర్, అపోజిట్లో ఉండే ఒక మెకానిక్. ఏమనాలి, ఇప్పుడు అమ్మా నాన్నలు చాలా ప్రేమతో పెంచుతారు. ఓకే, అంటే డాక్టర్ చదివించిండ్రు అంటే పొజిషన్ ఇలా ఉండాలి, డాక్టర్ని ఇంకొక డాక్టర్ని ఇచ్చే పెళ్లి చేయాలి అనుకుంటారు. బట్ ఒక సాధారణ మెకానిక్ని అతను ఎలా వల్లు వేసుకున్నాడు ఏంటి అన్నది, అసలు అతనిలో ఏం చూసింది, డాక్టర్ పేషెంట్స్ చూస్తుంది, ఇతను పేషెంట్గా వెళ్ళిండా లేకపోతే అవతల అతనితో ఏం వర్క్ వచ్చిందా అన్నది మనకు తెలియదు. బట్ ఆ కేసు కూడా ఈ మధ్యలో సెన్సేషన్ అయింది కర్ణాటకలో. సో కర్ణాటకలో సేఫ్గా ఉండండి అనేసి అక్కడ హిందూ సంస్థల వాళ్ళు పెద్ద పెద్ద బిల్ బోర్డ్స్, ప్లకార్డ్స్ చేసుకొని సోషల్ మీడియాలో ప్రమోట్ చేసుకున్నారనమాట. సేమ్ కేసు హైదరాబాద్లో ఇలాంటి చాలా కేసెస్ ఉన్నాయన్న. ఇప్పటికీ మాకు రోజుకి 2-3 కేసులు. సైదాబాద్ పోలీస్ స్టేషన్లోనే 100 మంది అమ్మాయిల మిస్సింగ్ కేసులు ఉన్నాయి. ఒక్క సైదాబాద్లో కాదు, హైదరాబాద్. అంటే ఒక్క సింగిల్ పోలీస్ స్టేషన్లో హైయెస్ట్ మిస్సింగ్ కేసెస్ ఉన్నాయనేది నాకు ఇన్ఫర్మేషన్ సార్. బెట్ కరెక్షన్. హిజాబ్ గురించి మాట్లాడే ముందు ఇది ఎందుకు మాట్లాడినా అంటే, మనం ఎలాంటి పొజిషన్లో ఉన్నాము. మీరు ఒక క్వశ్చన్ అడిగినరు, అసలు హిజాబ్ ఏంటి, ఇదంతా ఏంటి. సాఫ్ట్ టార్గెట్ అనేది స్కూల్ అండ్ కాలేజ్ నుంచి మొదలవుతున్నాయి. అండ్ ఆ సాఫ్ట్ టార్గెట్ అన్నది సాఫ్ట్ కన్నా ఎక్కువగా ఇప్పుడు ఏదైతే పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ మైండ్ సెట్ని కూడా మార్చేలాగా వెళ్ళింది అంటే అది సాఫ్ట్ కాదు. అక్కడ అది సాఫ్ట్ అసలు లేనే లేదు. సాఫ్ట్ ఎప్పుడు స్కూల్లో
ఈ కేరళలో కొంతమంది ముస్లిమ్స్ ఉంటారనమాట. వాళ్ళు సూఫీ సంగీతాన్ని ఇష్టపడేవాళ్ళు. సూఫీ సంగీతం ప్రకారం ఒక పాట ఉంటుందన్నమాట, దాని పేరు తిలక్ ఛాప్. సో అందులో ఏంటంటే ముస్లిం అబ్బాయి హిందూ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆమెకి హిజాబ్ తొడిగించడము అండ్ ఆమె డ్రెస్ని అంటే అప్పటిదాకా కట్టుకున్న హిందూ ఆ వస్త్రాలంకరణ ఏదైతే ఉంటుందో ఆ పద్ధతిని తీసేసి సల్వార్ కమీజ్ ఆమెకి ఇవ్వడము, ఇదంతా వాళ్ళు వీడియోస్ చేసి పోర్ట్రే చేస్తుంటారు. దీన్ని కేరళ ఫైల్స్లో కేరళ స్టోరీలో చూసినాం కదా. ఎస్ ఎగ్జాక్ట్లీ. సినిమాలో అంటే సినిమాల్లో చూపించింది ప్రతిదీ అబద్ధం అనుకునే వాళ్ళకి మాత్రం వాళ్ళ ఇంట్లో ఇదంతా జరిగితే అప్పుడు ఏర్పడుతుంది అనమాట. చాలామంది దీన్ని అబద్ధం అనుకున్న వాళ్ళు కూడా దాని తర్వాత మమ్మల్ని అప్రోచ్ అయ్యి ఒక జర్నలిస్ట్గా నాకు ప్రాబ్లమ్స్ చెప్పుకుంటున్నప్పుడు కూడా, సార్ అప్పట్లో మేము ఇలాంటి సినిమాలన్నీ ఫాల్స్ ప్రాపగండా అది ఇది అనుకున్నాం కానీ మా ఇంట్లో జరిగేదాకా మాకు తెలియదు అనేసి ఇలా చెప్పుకొని వస్తారు అనమాట. వరంగల్లో కేసు కూడా ఎగ్జాక్ట్ నా దగ్గరికి వచ్చిన కేసు కూడా వరంగల్లో అమ్మాయి పేరు మీద దాదాపుగా 15-16 కోట్ల ఆస్తుంది. అబ్బాయి కూడా వాళ్ళ క్లాస్మేటే, చదువుకున్న వ్యక్తే. ఒక 1.5 year అమ్మాయిని మనసు మార్చడానికి ప్రయత్నం చేసినా కానీ అవ్వలేదు అంటున్నారా? అవ్వలేదు. అమ్మాయి లాస్ట్కి అబ్బాయి నాకు అట్లా కాదు ఇట్లా కాదు అని చెప్పి వెళ్ళిపోయింది. లేచిపోయి పెళ్లి చేసుకున్నారు. కరెక్ట్గా 1.5 year తర్వాత నాకు వాడు నరకం చూపిస్తున్నాడు వచ్చి ఇంటికాడ ఏడుస్తుంది. ఇప్పుడు ఇలాంటి కేసెస్ చాలా వస్తున్నాయి. ఇప్పటికీ ఇంకొక కేసు మీకు నేను ఎక్కువ టైం తీసుకోను బికాస్ ఇది హిజాబ్ గురించి, బట్ దానికన్నా ముందు అంటే పెద్దవాళ్ళు కూడా ఎలాంటి పొజిషన్లో ఉన్నారు అనేసి చెప్పడానికే ఇది. నిన్న కాక మొన్న అంటే ఈరోజు నేను మాట్లాడుతున్నాను కదా, నిన్న మొన్న 3 days నుంచి ఓకే 3 days నుంచి నేను ఒక కేసు నాకు ఒక పేరెంట్స్ కాల్ చేస్తున్నారు డైలీ మన హైదరాబాద్లోనే. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఫర్నిచర్ వర్క్ గురించి ఒక అబ్బాయిని ఓల్డ్ సిటీ నుంచి పిలిపించిండ్రు. ఆ అబ్బాయి ఫర్నిచర్ వర్క్ మొత్తం 1 month కంటిన్యూ చేయాలి అండి అనేసి చెప్తే, మా ఇంటి ఆపోజిట్లో ఒక చిన్న రూమ్ ఉంది, ఆ రూమ్ మీరు తీసుకోండి, అక్కడ ఉండండి, రాత్రంతా మీరు ఈ వర్క్ చేసుకోండి అని చెప్పేస్తారనమాట. సో చెప్పిన తర్వాత ఆ అబ్బాయి అక్కడ షిఫ్ట్ అయిపోయాడు. మళ్ళీ ఓల్డ్ సిటీ నుంచి అతనికి సంబంధించిన ఫ్యామిలీని అంటే వాళ్ళ వైఫ్ని 2 పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్నాడు. వీళ్ళు కూడా ఇక్కడే ఉంటారు, అంటే నేను అక్కడికి వెళ్ళలేకపోతున్నాను కాబట్టి వాళ్ళని ఇక్కడ తీసుకొస్తాను అంటే ఓకే అన్నారు. దాని తర్వాత ఎవరైతే ఫ్యామిలీ వాళ్ళు ఈ పని అప్పగించిండ్రో వాళ్ళకి సంబంధించిన కూతుర్నే లేవ తీసుకుని వెళ్ళిపోయాడు. భార్యను తెచ్చుకొని పిల్లలు ఉన్నారని చెప్పి నాకు తలాక్ అయిపోయింది అని చెప్పేసి. తలాక్ అట్లెట్లా అవుతుంది? తలాక్ అనేసి 3 సార్లు 4 సార్లు చెప్పేసిన తర్వాత కూడా దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. అలా చెప్పినా కూడా అంటే కేసు అవుద్ది వాళ్ళపైన. బట్ ఈ అమ్మాయిని ఎట్లా కన్విన్స్ చేసిండు అని, అమ్మాయి ఎట్లా కన్విన్స్ అయింది? అండ్ ఏదైనా అంటే ఇద్దరు విడిపోవాలి అంటే 6 months 1 year ఏమంత కర్మ పట్టింది, ఆల్రెడీ పెళ్లి అయిపోయి. అది అసలు ఆ మత్తులో దిగిన తర్వాత అదేం ఆలోచించరు వాళ్ళు, ఆలోచించకుండా వెళ్తున్నారు. సో ఇప్పుడు హిజాబ్ దగ్గరకు వద్దాము. సాఫ్ట్ నేను ఇందాక తిలక్ ఛాప్ అనేసి చెప్పా. సో తిలక్ ఛాప్ అనేసి ఒక పాట ద్వారా వీళ్ళందరూ ఏంటంటే సాఫ్ట్గా టార్గెట్ చేస్తున్నారు. సో ఒక్కసారి ఇస్లాంకు అప్నాకే దేఖో ఆప్కో అచ్చా లగేగా అది ఇది అనేసి ఆ పాటలో ఉంటుంది అన్నమాట. తిలక్ ఛాప్ అంటే నీ బొట్టు ఏదైతే ఉందో ఆ బొట్టును తీసేసి బుర్కా ధరించు, హిజాబ్ ధరించు అండ్ ఈ సల్వార్ కమీజ్ని ధరించు అనేసి ఈ పాట మొత్తం అలా సూఫీ సంగీతంలో వస్తుంటుంది అనమాట. తిలక్ ఛాప్ అనేసి ఇప్పటికి మీరు కోక్ స్టూడియోలో అంటే యూట్యూబ్లో సెర్చ్ చేసినా కూడా ఈ పాట ట్రెండింగ్లో ఉంటుంది అనమాట. మన వాళ్ళకి ఏంటంటే ఒక రకమైన మ్యూజిక్ బాగుంది కదా అనేసి వింటారు, వాళ్ళకి దాని మీనింగ్ తెలియదు. బాలీవుడ్లోని చాలా పాటల్లో కూడా తిలక్ ఛాప్ అన్నది చాలా ఎక్కువగా వాడుతుంటారు అనమాట, ఆ సూఫీ సంగీతాన్ని వాటిని క్లియర్ కట్ గా చెప్పేస్తారు. అందరూ సూఫీ అంటే చాలా గొప్పదనేటువంటి చూపించేటువంటి ప్రయత్నం. గొప్ప కావచ్చు ఎవరికి, మీ మతం మీకు గొప్ప, ఇటు కాదు కదా. ఇప్పుడు వేరే వాళ్ళని వాళ్ళ తల్లిదండ్రుల నుంచి దూరం చేయాలి, పిల్లల్ని వాళ్ళ నుంచి దూరం చేయాలి అనేది గొప్ప కిందికి రాదు కదా ఇది. అదొక రకం అయితే ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చి మైకులు పెట్టేసి మీకు మేము హిజాబ్ నేను వీడియో చేశాను, నేను దాని గురించి వీడియో చేసిన తర్వాత చాలా వైరల్ అయింది అది. ఇప్పటిదాకా మనం ఏంటంటే సోషల్ మీడియాలో యూట్యూబ్లో ఎవరినో ఆట పట్టించడానికి రోడ్డు మీదకి వెళ్ళి మైక్ తీసుకొని లేకపోతే క్వశ్చన్స్ అడగటము, ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ ఇవ్వండి, ప్రాంక్ వీడియోస్ అయినా కానివ్వండి, లేకపోతే క్వశ్చన్ ఆన్సర్స్ చేసి మీరు ఇది గెలుచుకున్నారు అది ఇది అని చెప్పి ఇలాంటి వీడియోస్ చూస్తాం. బట్ ఈ రాడికలైజేషన్ ఎక్కడ వరకు వెళ్తుందంటే వీళ్ళ రాడికల్ మైండ్ సెట్ హిజాబ్ అనేసే దాన్ని రోడ్డు మీదకి తీసుకొచ్చి హిందూ అమ్మాయిలు అండ్ క్రిస్టియన్ అమ్మాయిలు ఎవరో ఒకరు కానివ్వండి వాళ్ళకి ఏంటంటే అపోజిట్
మన ఇస్లాం కాకుండా వేరే అమ్మాయిలు ఎవరైనా ఉండని వాళ్ళ టార్గెట్. అంతే. సో రోడ్డు మీదకి వస్తున్న వాళ్ళని పట్టుకొని సో హిజాబ్ ఛాలెంజ్కి మీరు యాక్సెప్ట్ చేస్తారా అంటే కెమెరాని చూసిన తర్వాత లేదు నేను యాక్సెప్ట్ చేయను అది ఇది అనేసి అయితే మ్యాక్సిమం ఎవరు చెప్పరు. ఓకే ఒక శాలువనే కదా కప్పుకునేది, నేను పైనుంచి వేసుకున్న శాలువ నా తల చుట్టుకుంటాను అనేసి వాళ్ళు అనుకుంటారు. బట్ ఆ చుట్టిన తర్వాత వాళ్ళని మొత్తం ఆ పద్ధతిలో చూపెట్టిన తర్వాత అది ఒక దెబ్బ అన్నమాట. మానసికంగా మైండ్ సెట్ అన్నది అక్కడికి వెళ్ళిపోద్ది, తప్పు కాదు అనేటువంటి ఫీలింగ్లోకి వెళ్ళిపోతుంది. ఆమెని అంటే ఆ యాంకర్ ఎలా ప్రశ్నిస్తుంది అంటే ఈ హిజాబ్లో నువ్వు చాలా అందంగా ఉన్నావు అది ఇది అని చెప్పేసరికి ఒకసారి ఆమె కూడా ఉప్పొంగిపోతుంది. ఇప్పుడు మన అక్క చెల్లెళ్ళు, నేను ఆడవాళ్ళు అనట్లేదు, మన అక్క చెల్లెళ్ళు అంటున్నా. మీరు హిజాబ్ వేసుకుంటే మిమ్మల్ని ఎవరు మగవాళ్ళు వేధించారు అనేటువంటి కేరళ స్టోరీలో అదే కదా అన్న చెప్పింది. కేరళ స్టోరీ నిజంగా అదంతా ఫేక్ స్టోరీ అనుకున్న వాళ్ళు మాత్రం నేను ఇందాక చెప్పినట్టు వాళ్ళ ఇంటి దాకా వస్తే మీరు ఖచ్చితంగా మమ్మల్ని సంప్రదిస్తారు. సో అలాంటి స్టోరీలు చాలా ఉన్నాయి. సో చున్నీలు అన్నవి మన అక్క చెల్లెళ్ళు అందరూ వేసుకుంటూనే ఉంటారు. సో అక్కడ ఏదైతే ప్రోపగండా వీళ్ళు చేసిండ్రో అంటే ఒక వీడియో కోసం ఏదైతే చిత్రీకరణ చేసిండ్రో ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి మైండ్ పైన ఒక సాఫ్ట్గా ఏమొస్తుందంటే చున్నీ ఇలా వేసుకునే బదులు ఒక్కసారి నేను తలకు చుట్టుకొని చూస్తాను అనేసి చుట్టుకున్న తర్వాత మంచిగా అనిపిస్తుంది. మళ్ళీ బొట్టు తీసేయడాలు ఇలాంటివన్నీ. అండ్ దానికి తగ్గట్టు ఈ పాటలు సూఫీ పాటలు ఆ సంగీతం వాళ్ళని కొంచెం ట్యూన్ చేస్తుంది అన్నమాట. సో ఇవి మెల్లిమెల్లిగా సాఫ్ట్గా అలా దిగిపోతుంటాయి. దాని తర్వాత వీళ్ళు వినర్ అన్నమాట. ఓకే ఎస్ అంటే ఇక్కడ ఏంటంటే అందంగా రెడీ అవ్వాలి, బొట్టు పెట్టుకోవాలి, అది ఇది ఏం లేదు, జస్ట్ చుట్టేసుకున్నామా బయటికి వెళ్ళిపోయినామా. సో మాకు ఇదంతా ఈజీగా ఉంది, మాకు ఇంకా ఏ దేవుళ్ళని మొక్కాల్సిన అవసరం లేదు, ఈజీగా ఉంది అనేసి ఒక సాఫ్ట్గా వాళ్ళ మైండ్లో ఇదైపోద్ది అన్నమాట. సో అలా ఇవన్నీ స్లో పాయిజన్. నేను ఆ వీడియో పెట్టిన తర్వాత కూడా చాలా మంది నాకు మెసేజ్ చేసిండ్రు, అన్న ఇలాంటివన్నీ మా క్లాస్లో జరిగాయి, మా క్లాస్లో మా తోటి ఫ్రెండ్సే అంటే అమ్మాయిలే నాకు కాంటాక్ట్ అయింది కూడా చెల్లెళ్ళు, వాళ్ళు అదే చెప్పుకొని వచ్చిండ్రు, అన్న మాకు కూడా జస్ట్ ఒక్కసారి హిజాబ్ వేసుకొని చూడు అన్నారు, కానీ నేను ఒకసారి ట్రై చేసినా నాకేమనిపించలేదు, బట్ అసలు వీళ్ళంతా ఎందుకు చేస్తున్నారు అనేసి నన్ను కూడా క్వశ్చన్ చేసిండ్రు. అంటే వాళ్ళకి సంబంధించింది నన్ను కూడా అడిగినరు వాళ్ళు. నేను వాళ్ళకి చెప్పేసిన ఇది సాఫ్ట్ టార్గెట్ అమ్మా, అంటే మీకు ఇంట్లో మీ అమ్మా నాన్నలు చెప్పలేదు కదా ఇప్పుడు, అంటే అవతల ఉన్న వాళ్ళకి వెళ్ళి బొట్టు పెట్టు అది ఇది అనేసి మనకు నేర్పించలేదు. సరే ఇదే అమ్మాయి ఒక రాడికల్గా ఈ ఇస్లాంని ఫాలో అయ్యే ఈ అమ్మాయి హిజాబ్ ఛాలెంజ్ అనేసి తీసుకొచ్చింది. మరి అదే హిందువులు కనుక తిలక్ ఛాలెంజ్ అని ఇలాంటివి అంటే క్వశ్చన్ అక్కడే రేస్ చేస్తే ఆ అమ్మాయి ఒప్పుకుంటుందా? బికాస్ ఒక హిందువు దర్గాకి వెళ్తాడు, మసీద్కి వెళ్తాడు, చర్చ్కి వెళ్తాడు. సెక్యులర్ అనే ఒక మైండ్ సెట్ మనకి ఎప్పటి నుంచో ట్యూన్ చేసి పెట్టిండ్రు కాబట్టి అట్లా వెళ్తారు. బట్ వీళ్ళు వెళ్తారా? వీళ్ళు వెళ్తే వాళ్ళ ఇంట్లో నుంచి వాళ్ళు బయటపడగలుగుతారా? చెప్పు దెబ్బలు తింటారు వీళ్ళు. ఎందుకు నాగరాజు మర్డర్ కేసు లేదా సరూనగర్లో? ఎస్, ఎంతకంటే పెద్ద ఉదాహరణ చెప్పడానికి అలాంటి చాలా ఉన్నాయి. అంటే రీసెంట్గా జరిగింది కాబట్టి అది రీసెంట్గా జరిగింది. అంటే వాళ్ళు ఏంటంటే మా మతమే గొప్ప అనే కాన్సెప్ట్లో ఇవన్నీ తీసుకెళ్తున్నారు. బట్ అవతలి మతాలని కూడా వాళ్ళు తీసుకోవాలి, వాళ్ళు కూడా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి అనే కాన్సెప్ట్లోకి రావట్లేదు. డైరెక్ట్ అటాక్ కాకుండా చాప కింద నీరులాగా మెల్లమెల్లిగా చేసి, అంటే క్రిస్టియానిటీ మతాన్ని చాప కింద నీరులాగా ప్రచారం చేసినట్టుగా వీళ్ళు కూడా దాని ఒక చాప కింద నీరులాగా ప్రచారం చేసేటువంటి ఒక ఇప్పుడు ఎట్లుందంటే అన్న ఇది నాకు తల్లి ఉంటుంది, మీకు తల్లి ఉంటుంది, నా తల్లి నాకు గొప్ప, మీ తల్లి మీకు గొప్ప. అలాంటప్పుడు నేను మీ తల్లిని రెస్పెక్ట్ ఇస్తా, ఎట్ ద సేమ్ టైం నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడు మా తల్లిని కూడా నువ్వు రెస్పెక్ట్ ఇవ్వాలని నేను అనుకుంటా. బట్ నేను రెస్పెక్ట్ ఇస్తున్నాను కానీ నువ్వు నా తల్లితోనే సరిగా మాట్లాడలేదు, సరిగా అసలు రెస్పెక్ట్ ఇవ్వకుండా ఎలా పడితే అలా మాట్లాడుతున్నావు అంటే నేను ఎన్ని రోజుల నుంచి ఓర్చుకుంటాను. అదే జరుగుతుంది ఇక్కడ. నీ హిజాబ్ ఉందా, మీ అక్క చెల్లెళ్ళు సేఫ్గా ఉన్నారా, దాన్ని మేము రెస్పెక్ట్ చేస్తాం, కాదనట్లేదు. బట్ మా అక్క చెల్లెల దగ్గరకు వచ్చేసి మాకంటూ ఒక భారతదేశంలో ఒక సంస్కృతి ఉంది, ఆ సంస్కృతి ప్రకారం మనుషులు ఎలా ఉండాలి అనేసి మా ధర్మం నాకు నేర్పించింది, దాని ప్రకారం మేము నడుస్తున్నాము. అలాంటప్పుడు మా మతం ఇది, మీరు ఒక్కసారి తీసుకోండి అనేసి మా అమ్మాయిల్ని ఇది అమ్మాయిలకే కాదన్నా అబ్బాయిల్ని కూడా వీళ్ళు మోల్డ్ చేసుకుంటున్నారు. ఇది మీకు తెలుసా? అబ్బాయిల్ని లవ్లో దించిన తర్వాత అతను మతం మార్చుకునేలాగా చేస్తున్నారనమాట. ఈ విషయం ఏంటంటే అమ్మాయిని అబ్బాయి ప్రేమిస్తే అబ్బాయి మతం మారుతుంది, ఒకవేళ అబ్బాయిని అమ్మాయి ప్రేమిస్తే అమ్మాయి మతం. అంటే వాళ్ళ తరపున అబ్బాయి అయినా అమ్మాయి అయినా మారాల్సింది వీళ్ళే, కంపల్సరీ. వాళ్ళు మారరు.
అది క్లియర్గా ఓపెన్గా మనకు కనబడేటువంటి సరే అదొక హిజాబ్ అంటే నిజానికి కూడా హిజాబ్ అనేటువంటి ఛాలెంజ్ పేరు మీద వాళ్ళని కించపరచడం కాదు, కానీ హిందూ అమ్మాయిలు కొంత అప్రమత్తతోటి జాగరూకతతో ఉండాలనేటువంటిది ఒక అంశం. రెండోది తల్లిదండ్రులు ఫస్ట్ దీనిపైన దృష్టి పెట్టాలి. అసలు తమ కూతుర్లలో ఎలాంటి మార్పులు వస్తున్నాయి, బొట్టు పెట్టుకుంటున్నారా, దేవుళ్ళని మొక్కుతున్నారా, అసలు నీ ఫ్రెండ్స్ ఎవరు, స్కూల్లో ఎవరు ఉన్నారు, స్కూల్లో కంపల్సరీ ఆలోచించాల్సిన అవసరం ఉంది. మనము మన చెల్లిని మన అక్కని మనము ఒక ఇంటికి కోడలుగా పంపించేటప్పుడు వాళ్ళ పుట్టు పూర్వతరాలు అంటే ఏంటి వాళ్ళందరూ ఇదంతా తెలుసుకుంటాం. అలాంటిది స్కూల్లో ఎవరితో ఉన్నారు, కాలేజ్లో ఎవరితో ఉన్నారు, ఫ్రెండ్స్ ఎవరు, బికాస్ అక్కడ మనము సరిగ్గా గమనించకపోతే అక్కడ మనము రాంగ్ స్టెప్ వేస్తే మీ అమ్మాయి నెక్స్ట్ 18 years క్రాస్ అయిన తర్వాత మీ ఇంట్లో ఉండదు. అంతే 18 years అయిపోయింది అంటే వాళ్ళకి ఎక్కడ లేని పాస్పోర్ట్లు వచ్చేస్తున్నాయి, వాళ్ళ మైండ్ సెట్ చేంజ్ అయిపోతుంది, వాళ్ళు ఎప్పుడు నమాజ్ చేస్తున్నారో తెలియట్లేదు. ఇది ప్రెస్ క్లబ్ వేదికగా నాకు వచ్చిన ఒక కేసు. ఒక తల్లిదండ్రులు కూలినాలు చేసుకునే తల్లిదండ్రులు పాపం వాళ్ళ అమ్మాయి 18 years ఏజ్ రాగానే బర్త్డే చేసుకొని నెక్స్ట్ డే ఇంటి నుంచి మాయమైపోయింది. ఎక్కడికి వెళ్ళింది అనేసి పోలీసులు ఇదంతా ఎంక్వైరీ చేస్తే ఆమెతో పాటే ఎవరైతే చిన్నప్పటి నుంచి పెరిగిన ఒక అమ్మాయి ఉందో ముస్లిం అమ్మాయి, ఆ అమ్మాయి ఈ అమ్మాయిని మతం మార్పిచ్చేసింది. మానసికంగా అండ్ కూలినాలి చేసుకునే ఒక అమ్మాయికి పాస్పోర్ట్ ఎక్కడి నుంచి వస్తుంది, 18 రాగానే పాస్పోర్ట్ వచ్చేసింది. సో అమ్మాయి ఎక్కడుందో తెలియదు. అక్కడ పోలీసులు కూడా అదే చెప్పేసారు, అమ్మ మీ అమ్మాయి మేజర్ అయిపోయింది, సో తను వచ్చేదాకా పాస్పోర్ట్ వచ్చేసింది, మేమేం చేయలేము అనేసి వాళ్ళు కూడా చేతులు ఎత్తేసారు అనమాట. ఆ తల్లిదండ్రులు పాపం ప్రెస్ క్లబ్ వచ్చి ఏడుస్తుంటే నేను వాళ్ళ గురించి ఇంటర్వ్యూ చేసిన. ఇలాంటి పొజిషన్స్లో ఉన్నాము అంటే మనము అవతల నీ ఫ్రెండ్ వాళ్ళని మతం మార్చు అనేసి మనం నేర్పించట్లేదు, బట్ అవతల నేర్పిస్తున్నారు. సో మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి అనేసి నేను చెప్తున్నా. మీరు అవతల మతాలని కించపరచాల్సిన అవసరం లేదు, కాకపోతే నీ ధర్మాన్ని నువ్వు కాపాడుకో అనేసి పిల్లలకి చెప్పాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఇదొక పక్కన చూస్తుంటే ఇంకో పక్కన నిన్న గుజరాత్లో, యూపీలో, మధ్యప్రదేశ్, కర్ణాటకలో 4 రాష్ట్రాల్లో, ఒక్క రాష్ట్రంలో 4 రాష్ట్రాల్లో గణపతి నవరాత్రుల మీద మైనర్లు, నిన్న గుజరాత్లో దొరికిన వాళ్ళు 2 మైనర్లు టెంపుల్ మీద మండపం మీద రాళ్ళు రువ్వి ఇంకేదో పదం అని ఇంకా చెప్పాల్సినటువంటి అవసరం లేదు అని పోతున్నారు. అసలు మనం ఎట్లా అంటే మీరు మైనర్లు అనేసి అంటున్నారన్న, కాకపోతే వీళ్ళ టార్గెట్ ఇంకో రకంగా సాఫ్ట్గా ఎట్లా తీసుకెళ్తారు. ఇక్కడ కూడా సాఫ్ట్ టార్గెట్ ఉంది. మైనర్లు అనేసరికి ఒక సాఫ్ట్ కార్నర్ వస్తుంది, పిల్లలు కదా వీళ్ళ పైన ఏదైనా అయినా కూడా జువెనల్లో వేసేస్తారు, దాని తర్వాత వీళ్ళు బయటకు వస్తారు. లేకపోతే ముస్లిం సంఘాలు ఏవైతే పెద్ద పెద్ద ఉన్నాయో వాళ్ళందరూ వచ్చి రక్షిస్తారు కదా, మా పిల్లల్ని బయటికి తీసుకొస్తారు కదా అనేసి ఇంకోటి ఎక్కడైనా మీరు జమ్మూ కాశ్మీర్లో మన ఆర్మీ బలగాల పైన స్టోన్ పెల్టింగ్ జరిగేటప్పుడు ముందు వరుసలో లేడీస్ ఉంటారు, చిన్న పిల్లలు కనిపిస్తారు అనమాట. మీరు చూసే ఉంటారు బుర్కా క్లాడ్లో కొంతమంది స్టోన్ పెల్ట్ చేస్తుంటారు, చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళ చేతిలో రాళ్ళు ఇచ్చి స్టోన్ పెల్ట్ చేస్తారు. బికాస్ ఆ టైంలో ఏంటంటే మన పోలీసులైనా లేకపోతే ఆర్మీ వాళ్ళైనా వాళ్ళపైన షూట్ చేయలేరు, వాళ్ళపైన స్టోన్ పెల్టింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళపైన లాఠీ చార్జ్ చేయలేరు. ఇది సాఫ్ట్ గా తీసుకెళ్తున్నారు. సరే మన జమ్మూ కాశ్మీర్ వరకు దీన్ని పరిమితం ఉందా అనుకుంటే కాదు. ఈ మీమ్స్ అంటే మీరు యుద్ధం జరిగితే లేకపోతే ఎవరిపైన అటాక్ చేయాలని చూస్తే ఇజ్రాయెల్ వాళ్ళు ఒక కార్టూన్ ప్రచురించారు అనమాట. మేము మా వాళ్ళని బంకర్లలో అంటే మా ఇజ్రాయలీస్ ని బంకర్లలో అక్కడిక్కడ దాచిపెడుతున్నాము సేఫ్ గా, మా ఆర్మీ వాళ్ళు మాత్రం ఫైట్ చేస్తున్నారు, బట్ మీ సైడ్ లేడీస్ ని చిన్న పిల్లల్ని హాస్పిటల్స్ పేరు మీద ఇలాంటివన్నీ చేస్తున్నారు, ఇది మీరు అనేసి చెప్పడం జరుగుతుంది. అది ఆల్ ఓవర్ వరల్డ్ ఇదంతా జరుగుతుంది. సో అందులో భాగంగానే సూరత్ లో అనుకుంటా, సూరత్ లో 6 members పిల్లల్ని వాళ్ళపైన అటాక్ చేసిండ్రు అనేసి అంటే స్టోన్ పెల్టింగ్ చేసిండ్రు. అంటే వినాయక చవితి అనగానే వీళ్ళకి ఏంటంటే ఒక రకంగా ఇది మదర్సా నుంచి వస్తుందో ఎక్కడి నుంచి వస్తుందో నాకు తెలియదు, కానీ వీళ్ళ మైండ్ సెట్లో విగ్రహారాధన చేస్తున్నాడు అంటే వీడు కాఫీర్ అంటే మనోడు కాదు అనేసి ఒక మైండ్ సెట్ వీళ్ళని చిన్నప్పటి ట్రైనప్ చేస్తున్నారు. సో దీంట్లో ఏంటంటే విగ్రహాలు కనిపించిన అంటే పగలగొట్టాలి. అక్కడ వాళ్ళ దేశంలో అరబ్ దేశాల్లో విగ్రహాలు ఒకప్పుడు ఉండేవి, వాటిని మేము పగలగొట్టినాము, ఇప్పుడు మా కళ్ళ ముందర ఎక్కడ ఇలాంటి విగ్రహాలు కనిపించినా కూడా మేము పగలగొడతాం అనేసి క్లియర్ కట్గా వాళ్ళు చెప్పేస్తున్నారు. అంటే మా ఏదైతే గ్రంథం చెప్తుందో ఆ గ్రంథం ప్రకారమే మేము ఇదంతా చేస్తున్నాము, అందులో తప్పు లేదు అనేసి చిన్నప్పటి నుంచి వాళ్ళని ట్యూన్ చేసి పెట్టేసారు. సో పిల్లలైతే పిల్లల్ని అరెస్ట్ చేయడానికి పోలీసులు వెనకంజ వేస్తారు, లేకపోతే 1-2 సార్లు సర్ది చెప్తారేమో, లేకపోతే పోలీస్ స్థానికంగా ఉండేటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు ఆ వినాయక మండపం పెట్టిన వాళ్ళు కూడా పిల్లలు కాబట్టి చూస్తున్నట్టు వదిలేస్తారేమో, అంతే అదొక ఆలోచన. బట్
ఆ పిల్లలకి ఏం నేర్పించాలి, అవతల మతాన్ని నువ్వు రెస్పెక్ట్ చేయాలని నేర్పించాలి. బట్ అదంతా జరగట్లేదు. ఆర్ఎస్ఎస్ని ఉగ్రవాద సంస్థ అనేసి ఒక మదర్సా యూపీ ఆర్ మధ్యప్రదేశ్కి సంబంధించిన మదర్సా, నేను ఇప్పుడు మొబైల్ మొత్తం ఇమేజెస్లో స్కాన్ చేస్తే ఆ పోస్టర్ వస్తుంది. దాని గురించి నేను వీడియో చేద్దాం అనుకున్నా, చేయలేదు. బట్ ఇక్కడ నేను దీని గురించి మాట్లాడుతున్నా. ఆర్ఎస్ఎస్ అన్నది ఉగ్రవాద సంస్థ అనేసి ఒక మదర్సాలో పిల్లలకు బోధిస్తున్నారంట. ఆ బుక్స్ని పట్టుకోవడం జరిగింది. సో సిమికి సంబంధించిన ఎస్డిపిఐ అండ్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీళ్ళందరినీ నిజామాబాద్లో పట్టుకున్నారు. వాళ్ళకి బుక్స్ ఇచ్చి పిఎఫ్ఐ వాళ్ళకి బుక్స్ ఇచ్చి హిందుత్వవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫోటోలు ఇచ్చి వీళ్ళు మన టార్గెట్, ఆర్ఎస్ఎస్ చీఫ్లు మన టార్గెట్, బీజేపీ వాళ్ళు మన టార్గెట్, ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. అంటే వీళ్ళకి ఏం నేర్పించాలి, మీరు ఏం నేర్పిస్తున్నారు? అయితే పాకిస్తాన్లోని మదర్సాలో ఇదంతా నేర్పిస్తారు అనేసి అనుకునే మనము మన చుట్టుపక్కల ఇదంతా జరుగుతుంది. నిజామాబాద్లో ఈ ర్యాకెట్ని బర్స్ట్ చేసిండ్రు అక్కడ పోలీసులు. ఇది ఎప్పటిదో కాదు, జస్ట్ ఒక ఎస్ఐ ఇంట్లోకి రాయకున్నారు వాళ్ళు. ఎస్ఐ ఇంట్లోకి దొరికారు. జగిత్యాలలో దొరికారు. అంటే ఒకప్పుడు హైదరాబాద్ ఓల్డ్ సిటీ అనుకున్నది కాస్త ఇప్పుడు ఇక్కడ సేఫ్ ఎక్కడ ఉన్నాం మనము. బికాస్ ఇక్కడ ఇంకొక పాయింట్ నేను రేస్ చేస్తా. ఇక్కడ హిందువుల పైన అంటే మనం ఇక్కడ మెజారిటీగా ఉన్నాం కాబట్టి ఒకప్పుడు హిందూ దేశం, ఇప్పటికీ నేనైతే ఒక జర్నలిస్ట్గా దీన్ని హిందూ దేశంగానే చూస్తాను. బట్ సెక్యులర్ దేశము అది ఇది అనేసి మన ఫెలో జర్నలిస్టులు చాలామంది అంటుంటారు అన్నమాట. అండ్ ప్రపంచం మొత్తం తెలుసు భారత్ అనేది ఒక సెక్యులర్ కంట్రీ అనేసి ఒక మైండ్ సెట్లో ట్యూన్ చేసి తీసుకుపోయాను. మెజారిటీ ఇంత ఉన్నా కూడా మన దగ్గర ప్రతి ఏరియాలో అంటే మన విగ్రహాలు కనిపిస్తే వినాయకులు, దుర్గామాత ఇలాంటివన్నీ జరిగితే వాళ్ళపైన స్టోన్ పెల్టింగ్ చేయాలి, లేకపోతే పెట్రోల్ బాంబ్స్ వేయాలి అనేసి ఇలాంటివన్నీ ట్యూన్ చేసి నేర్పిస్తున్నారు. సరే, మెజారిటీ ఉన్న మన దేశంలో ఇలా ఉంది అంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్ పరిస్థితి చూడండి. బంగ్లాదేశ్ గురించి నేను ఒకటి మాట్లాడాలి. ఇది ఒక్కసారి చూడండి అన్న. నమాజ్ టైంలో దుర్గా పూజ పనులు వద్దు అనేసి బంగ్లాదేశ్కి సంబంధించిన ఒక హోమ్ అఫేర్స్ వాళ్ళు ఒక జీవో రిలీజ్ చేసిండ్రన్నమాట. ఇది దానికి సంబంధించిన ఆర్డర్ కాపీ. సో అది ఒక న్యూస్ ఐటమ్గా వచ్చింది, నేను అది చూపిస్తున్నా. అయితే ఇందులో ఏంటంటే అన్న, మనము ఇక్కడ మైనారిటీస్ని మనం సెక్యులర్గా ఉన్నాము, వాళ్ళందరూ మన బ్రదర్స్ సిస్టర్స్ అనేసి రెస్పెక్ట్ ఇస్తున్నాం. నేను ఇప్పటికీ ఫ్రెండ్స్కి రెస్పెక్ట్ ఇస్తా, నాకు అది ఉంది. బికాస్ నేను దేవుడిలాగానే చూస్తా. నువ్వు ఏ పేరుతోనే పిలుచుకో, బట్ ఒక పవర్ ఉంది అనేసి నమ్ముతా, ఆ పవర్ని నేను నమ్ముతా. నీ దగ్గర కూడా పవర్ ఉంటే రైట్, అంటే నీ తల్లిని నేను రెస్పెక్ట్ చేస్తున్నాను కదా, సో అలా నేను నమ్మేస్తున్నా. బట్ ఇక్కడ ఏంటంటే మన మైండ్ సెట్స్ పైన బంగ్లాదేశ్లో ఎవరైతే హిందువులు ఉన్నారో వాళ్ళు, అంటే బెంగాల్ అనేసరికి వాళ్ళకి వినాయక చవితి కన్నా దుర్గామాత పూజలు ఇవన్నీ పెద్దపీట వేస్తారు. కొన్నేళ్ల నుంచి పథకం ప్రకారం దుర్గా పండల్స్ ఎక్కడైనా కనిపించినా కూడా బంగ్లాదేశ్లో ఇస్లామిక్ రాడికల్స్ రెచ్చిపోయి వాటిని పగలగొడుతున్నారు, విగ్రహాల్ని శిరచ్ఛేదం చేస్తున్నారు. సో ఇలాంటి భారతదేశంలో సూరత్లో, గుజరాత్లో, కర్ణాటక, భారతదేశంలో సూరత్ దాకా ఎందుకన్నా, హైదరాబాద్ లో మన జరిగింది అదే కదా. అమ్మవారి విగ్రహాన్ని రక్షాపురం నా కళ్ళారా చూసినా నేను. అమ్మవారికి మనం అప్పటిదాకా సొంత తల్లిలాగా, అంటే అక్కడ ఆడవాళ్ళ వాయిస్ నేను చెప్తున్నాను, సొంత తల్లిలాగా వాళ్ళు పూజలు చేసేవాళ్ళు. అలాంటిది మొండెన్ నుంచి తలకాని తీసేసిండ్రు. సర్ తన్సే జుదా అనేసి వీళ్ళ ఒక ఫేవరెట్ స్లోగన్ ఉంటుంది అన్నమాట, వార్ స్లోగన్. సో అలా సర్ తన్సే జుదా అనేసి అమ్మవారి తలకాని తీసేసిండ్రు అనమాట. ఇద్దరు అమ్మవారు, భూలక్ష్మి అమ్మవారు అండ్ పోచమ్మ తల్లి. అలాంటి పొజిషన్ జరిగిన 3 రోజులకి ఇంకొక సంఘటన జరిగింది. ఎస్, ఇక్కడ మెజారిటీ ఉన్న మన దేశంలోనే ఇలాంటివి జరుగుతుంటే బంగ్లాదేశ్లో వాళ్ళు ఒకప్పుడు 33%, 35%, అంటే బంగ్లాదేశ్ విడిపోయిన తర్వాత ఆ బెంగాలీస్ అందరూ కన్వర్ట్ అయిపోయి, లేకపోతే కొంతమంది అలానే ఉండి కొంతమంది పారిపోయి అలా మగ్గుతున్న వారు ఇప్పుడు 3% ఆర్ 5% ఉంటారు. 1,500 మంది ఉంటారు ఇప్పుడు అక్కడ. 1,500 మంది ఉంటారు బంగ్లాదేశ్ మొత్తం. అంతమంది ఉన్నారు కదా. సో వాళ్ళు కూడా పూజలు చేసుకోకుండా అక్కడ గవర్నమెంట్ కొన్ని రూల్స్ తీసుకొచ్చింది. అంటే మా ఆజాన్ టైంలో మీరు బంద్ చేసేయాలి, 5 minutes ముందే మీరు బంద్ చేసేయాలి, మీ పూజలు ఏమున్నా కూడా మీరు బంద్ చేసేయాలి అనేసి. మన ఇండియాలో ఎప్పుడైనా మనము మా వినాయక చవితికి మేము పాటలు ప్లే చేస్తున్నాము, లేకపోతే హారతి ఇస్తున్నాము, మీరు నమాజ్ ఆపండి అనేసి ఏ గవర్నమెంట్ అయినా చెప్పిందా? చెప్పలేదు. కానీ మనము మన ఒక ముందడుగు వేసి మనము ఆ ప్రొసెషన్లో వెళ్తాం కదా, నమాజ్ వస్తుంది, నమాజ్ ప్లే అవుతుంది, ఆజాన్ ప్లే అవుతుంది అంటే మనము మన డీజేని స్టాప్ చేస్తాం. అలాంటి వీడియోస్ మీరు, అలాంటి ఫొటోస్ వీడియోస్ చాలా చూసారు, న్యూస్ కూడా చూసే ఉంటారు మీరు.
యాజ్ అ సీనియర్ జర్నలిస్ట్ రెస్పెక్ట్ ఇచ్చి రెస్పెక్ట్ మనం ఇదంతా చేస్తాం. పొలిటికల్ పార్టీస్ పబ్లిక్ మీటింగ్ లో అనేక సార్లు స్పీచ్లు ఇచ్చేటోళ్ళు ఆపిరు కదా. పవన్ కళ్యాణ్ ఆపిండు, మోడీజీ ఆపిండ్రు, చాలా మంది ఆపారు, చంద్రబాబు నాయుడు ఆపిండు. ఇలా ప్రతి పొలిటీషియన్ ఓకే దీన్ని రాజకీయంగా వాళ్ళు ఆపినరా లేదా అన్నది పక్కన పెడితే ఒక రెస్పెక్ట్ అయితే ఉంది కదా. అంటే ఇస్లాం పైన ఇక్కడ ఎవరికి చెడు అభిప్రాయం లేదు. కానీ అదే బంగ్లాదేశ్లో మైనార్టీస్ అయిపోయిన వాళ్ళని అరే ఇప్పుడు మనకు ఎవరైనా మనం రోడ్డు మీద నడుచుకుంటూ పోతాం, ఒక చిన్న పిల్లాడు మనకి ఎదురుగా వచ్చిండు అంటే అది చిన్న పిల్లాడే కదా అనేసి మనం విడిచిపెట్టేస్తాం. అలా మైనార్టీస్గా అక్కడ మిగిలిపోయిన వాళ్ళని పాపం వీళ్ళు మైనార్టీస్ అనేసి వాళ్ళని సురక్షితంగా చూసుకోవాల్సిన అవసరం మెజారిటీ ప్రజలకు ఉంది. ఇక్కడ హిందూస్ ఎలా అయితే చూసుకుంటున్నారో అలాంటి అవసరం అక్కడ ఉంది. కానీ వాళ్ళని ప్రతిసారి ఏడిపించడానికి ఎగతాళి చేయడానికి రీసెంట్ గా ఒక అబ్బాయిని చంపేసి అదే బంగ్లాదేశ్ కి భారత సైన్యం యుద్ధం చేసి వాళ్ళకు స్వాతంత్రం తెప్పించింది పాకిస్తాన్ నుంచి. ఇంకా ఘోరమైనటువంటి విషయం అది. వాళ్ళ కోసం మన సైనికులు త్యాగాలు చేశారు. అవును, రీసెంట్ గా ఉత్సవ్ మండల్ అనేసి ఒక అబ్బాయిని 17 ఇయర్స్ అబ్బాయి, ఆ అబ్బాయి మీరు కేసు హిస్టరీ చదివినారు అనుకుంటా. సో ఆ అబ్బాయి ఏం లేదు, జస్ట్ మేము ఇక్కడ సేఫ్గా లేము బంగ్లాదేశ్లో అనేసి ఒక పోస్ట్ని ట్యాగ్ చేస్తూ రాసిండు అనమాట. మమ్మల్ని కాపాడండి అనేసి భారతదేశాన్ని విన్నవించుకుంటూ అక్కడ ఒక పోస్ట్ పెట్టిండు. పోస్ట్ పెట్టగానే కింద ఇంకొక ఎవరో స్టూడెంట్స్ ఎవరో సో అతను పోస్ట్ చేసిండు, మీకు ఏమైంది అనేసి ఇక్కడ మీ దేవుళ్ళు బాగానే ఉన్నారు అంత బాగానే ఉన్నారని చెప్పుకొస్తూ, అంటే అక్కడ బాగాలేదు అనేసి తెలుసు బట్ ఒక ప్రొపగండా సృష్టించడానికి గొడవల్ని కావాలని రేకెత్తించడానికి చెప్పుకొస్తూ మీరు పేడని పూజిస్తారు, మీరు గోమూత్రాన్ని తాగుతారు, ఇలాంటి వాళ్ళు మా దేశంలో అవసరం లేదు, మీరు మా దేశం పైన ఇలాంటి మాటలు అంటున్నారు, మీకు ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు అది ఇది అనేసి అమ్మవార్లను వాళ్ళని వీళ్ళని తిట్టి అతను ఒక కామెంట్ రాసిండు. ఆ కామెంట్ కింద ఇతను మీ దేవునికి సంబంధించి ఇవి తప్పులు ఉన్నాయి ఇస్లాంలో అనేసి ఇతను ఇంకో కామెంట్ పెట్టాడు. వీడేం చేసిండంటే మీ ముస్లిం అబ్బాయి పైన మొత్తం ఎడిట్ చేసేసిండు. వెంటనే ఎడిట్ చేసి అసలు దేవుళ్ళని హిందూ దేవుళ్ళని నేను కించపరచలేదు అన్నట్టు ఒక ఎడిటింగ్లో మొత్తం చేసేసి స్క్రీన్ షాట్ తీసి అన్ని మదర్సాలకు పంపించేసిండు. మదర్సాలకు పంపించగానే ఇస్లామిక్ రాడికల్స్ వచ్చి వాని ఇంటి నుంచి బయటికి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పోలీసుల ముందర ఆర్మీ ముంగట మాబ్ లించింగ్ అనేసి మనం ఏదైతే ఈ కుహానా సెక్యులర్స్ ఈ లెఫ్ట్ లిబరల్స్ వీళ్ళందరూ అంటుంటారు కదా మాబ్ లించింగ్ చేశారు వాళ్ళని వీళ్ళని చంపేశారు అనేసి, ఒక చిన్న పిల్లాన్ని 17 ఇయర్స్ పిల్లాన్ని పోలీసుల కళ్ళ ముందర చంపేసిండ్రు, కొట్టి చంపేసిండ్రు. వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నుంచి వాడిని లాక్కొని వచ్చి ఇంటి నుంచి కొట్టి చంపేశారు. ఇలాంటి పొజిషన్లో అక్కడ హిందువులు ఉన్నారు. మరి మన భారతదేశంలో బంగ్లాదేశ్ గురించి మనం బాధపడుతున్నాం, భారతదేశంలో కూడా అదే పరిస్థితి రాబోతుంది. అదే చెప్తున్నాను కదా నేను, మైనార్టీస్ పరిస్థితి అక్కడ అలా ఉంది. మరి మెజార్టీగా ఉన్నా కూడా ఇక్కడ మెజార్టీగా ఉన్నా కూడా ఇబ్బంది పడుతున్నాము. ఎందుకు ఈ రాడికల్ అన్నది అసలు సబ్జెక్ట్ ఎందుకు వస్తుంది మైండ్లో? ఒక మనిషిని మనిషిలాగా చూస్తూ అతనిది ఒక మతం ఉంది నాదొక మతం ఉంది, సో నా మతం ఏదైనా ఇంటి దాకా, వాడి మతం వాడి ఇంటి దాకా, వాడు పెట్టేసుకుని వచ్చిండు. హిందువు అన్నవాడు వాళ్ళ మతాన్ని బయట తీసుకొచ్చి రుద్ది చూపాడు అన్నమాట వేరే వాళ్ళలాగా. ఎవరైతే ఈ సువార్తలు అనేసి వేరే వాళ్ళు క్రిస్టియన్స్ చేస్తుంటారు, లేకపోతే కాఫిరోంకో హిదాయత్ దేంగే హమారే మజహబ్ మే లే లేంగే అనేసి ఈ కన్వర్షన్స్ ఎవరైతే చేస్తారో అలాగే హిందూ చేయరు కదా. మీరు ఎక్కడైనా విన్నారా అంటే ఒక హిందువు తన ఫెలో ఇతర మతాలకు సంబంధించిన క్రిస్టియన్ అయినా లేకపోతే ముస్లిం అయినా అతను మతం మార్చిండు అనేసి గొప్పగా చెప్పుకున్నది లేదు కదా. కానీ వీళ్ళు మతం మార్చిన తర్వాత గొప్పగా చెప్పుకుంటారు అనమాట. మీకు ఇందాక ప్రెస్ క్లబ్ గురించి ఒక స్టోరీ చెప్పినా కదా, ఆ అమ్మాయి ఎవరైతే ఉందో అంటే హిందూ అమ్మాయిని కన్వర్ట్ చేసిన అమ్మాయి, ఆ అమ్మాయిని ఈ తల్లిదండ్రులు అడిగినారు అనమాట, బేటా నువ్వు ఇన్ని సంవత్సరాల నుంచి మా ఇంటికి వస్తున్నావు కదా, మరి మా అమ్మాయిని మతం ఎందుకు మార్చినావు అది ఇది అంటే, అవును నా మతం ఇది చెప్పింది కాబట్టి నేను చేసిన, మీ అమ్మాయి మారిపోయింది దానికి నాకేం సంబంధం, మీరు ఏదైనా ఉంటే బయట పోలీస్ స్టేషన్లో పెట్టుకోండి, పోలీస్ స్టేషన్లో ఇచ్చినా కూడా సంబంధం లేదు వాళ్ళకి, బికాస్ మేజర్ అమ్మాయి ఆమె ఇంట్రెస్ట్తో వెళ్ళిపోయింది. కేసెస్ అన్ని డిసోల్వ్ అవ్వడం తప్ప ఇంకేం ఉండదు. అంటే ప్రజలు ఎడ్యుకేట్ కావాల్సిందే తప్ప ప్రభుత్వాలు ఇంకో ఏం చేయలేరు కాబట్టి మనం ఏం చేయలేము. సార్ ఇది ఒక 2 సంఘటనలను బట్టి భారతదేశంలో భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశాలలో ముఖ్యంగా తల్లిదండ్రులు మారాల్సినటువంటి అవసరం ఉన్నది. తల్లిదండ్రుల్లో కూడా కాదు, ముఖ్యంగా తల్లులు ఇంట్లో ఉండేటువంటి మదర్ షుడ్ బి చేంజ్డ్. మొట్టమొదట మానసిక పరిపక్వత రావాల్సింది ఎవరికంటే స్త్రీమూర్తులకు, తల్లులకు. వాళ్ళు మారితే కానీ ఇట్లాంటి సంఘటనల గురించి మళ్ళీ ఒకసారి మనం చర్చించుకునేటువంటి అవకాశం రాదు. ఇది జర్నలిస్ట్ ఇదితో స్పెషల్ ఇంటర్వ్యూ.